నియోజకవర్గాల పునర్విభజనపై చెన్నై సదస్సులో ముఖ్యమంత్రి కేంద్రం వైఖరిని తప్పుపట్టారు. పునర్విభజనపై పార్టీలకు అతీతంగా దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా పోరాడాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ను వ్యతిరేకిస్తున్నామన్న ముఖ్యమంత్రి ప్రస్తుతం దేశం పెద్ద సవాళ్లను ఎదుర్కొంటోందని, బీజేపీ జనాభా జరిమానాల విధానాన్ని కొనసాగిస్తోందని విమర్శించారు. జనాభా ఆధారంగా సీట్లు పెంచితే సమాఖ్య స్ఫూర్తికి తీవ్ర విఘాతం కలుగుతుందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ పై డీఎంకే నేతృత్వంలో చెన్నై వేదికగా జరిగిన సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర విధానాన్ని తూర్పారబట్టారు. నియోజకవర్గాల పునర్విభజన రాజకీయంగా దక్షిణాదికి నష్టం చేస్తుందని, ఇది రాజకీయ అసమానతలకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపీ సీట్ల డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఉత్తరాదికి చెందిన పలు రాష్ట్రాలకు అన్యాయం జరగనుందన్న అంశంపై చెన్నైలో డీఎంకే ఆధ్వర్యంలో జరిగిన జేఏసీ తొలి సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ మల్లు రవితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గ పునర్విభజన దక్షిణాది అంగీకరించబోదని స్పష్టం చేశారు. డీలిమిటేషన్లో శాస్త్రీయ పద్ధతి పాటించాలని డిమాండ్ చేశారు. దేశ ఖజానాకు పన్నుల రూపంలో దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువ మొత్తం నిధులు ఇస్తున్నా తిరిగి తక్కువగా పొందుతున్నామని గణాంకాలతో సహా వివరించారు. We achieved fastest economic growth, bigger GDP, higher per capita income, job creation, best infrastructure development, better governance, and best social welfare. We contribute more to national exchequer and get lesser allocations. For rupees 1 tax paid by Tamil Nadu, it get back 26 paisa. Likewise, Karnataka 16 paisa, Telangana 42 paisa, Kerala is 49 paisa. But when Bihar pays rupees 1 rupees tax, it gets 6 rupees 6 paisa. Uttar Pradesh gets rupees 2 rupees 3 paisa. Madhya Pradesh gets 1 rupee 73 paisa. We are one country. We respect it. But we cannot accept this proposed delimitation because of it will politically limit us. It will punish us for being performing states. We have to stop BJP for implementing any unfair delimitation. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దక్షిణాది వారిని రెండో శ్రేణి పౌరులుగా ఉత్తరాది మారుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్క సీటుతోనూ కేంద్ర ప్రభుత్వాలు పడిపోయిన చరిత్ర ఉన్న దరిమిలా ప్రొరేటా విధానం కూడా దక్షిణాది రాజకీయ ప్రయోజనాలకు భంగం కలిగిస్తుందని తేల్చి చెప్పారు. Don't increase Lok Sabha seats. Do delimitation within states because it will create imbalance of political power between states. South will not accept population-based delimitation. If BJP does delimitation on population, South India will lose political voice. North will make us secondary citizens. Then states like UP, Bihar, Madhya Pradesh, Rajasthan will dominate rest of the country. We cannot accept it at any cost. Public, political parties and leaders of the South India and Punjab must unite and oppose this move by the BJP. Pro-rata formula is also not acceptable. Pro-rata formula will also hurt us. Problem of pro-rata, it changes power gap. So pro-rata formula will also hurt us politically. What options are acceptable? My analysis is simple. Narendra Modi can follow Vajpayee's method. Don't increase Lok Sabha for another 25 years. Do delimitation taking state as a unit. Change boundaries of Lok Sabha seats inside state based on the latest census. Increase SC, ST seats in states. ప్రస్తుత తరుణంలో డీలిమిటేషన్పై ప్రశ్నించకుంటే చరిత్ర మనల్ని క్షమించదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. చెన్నైలో డీఎంకే ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి హాజరైన కేటీఆర్ డీలిమిటేషన్ అంశంపై అన్ని రాష్ట్రాలు ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. డీలిమిటేషన్ వల్ల తెలంగాణలో నియోజకవర్గాల సంఖ్య తగ్గిపోతుందని చెప్పారు. కుటుంబ నియంత్రణ పాటించిన రాష్ట్రాలను శిక్షించడం సరికాదని కేటీఆర్ హితవు పలికారు. Democracy should not become a mobocracy. We cannot let numbers dictate terms. We cannot let numbers dictate policies. South Indian states, we all know, have been pioneers in administration, in education, in economic production. Yet we are penalized with reduced political power. History will not forgive us if we do not speak up, because this is the time. I think we have to unite. We have to fight against this fundamental inequity. Discrimination against the South
is not a new phenomenon. From forcible imposition of Hindi to projects like bullet trains only being confined to the northern part of India, Union government's initiatives are clearly discriminating against the southern states. కుటుంబ నియంత్రణ పాటించిన రాష్ట్రాలను శిక్షించడం సరికాదన్న కేటీఆర్ కేవలం జనాభా పరంగా కాకుండా డీలిమిటేషన్కు జీడీపీని ప్రాతిపదికగా తీసుకోవాలని సూచించారు.